హాయ్ నమస్తే, నేను మీ అవతార్ అనసూయ. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ప్రజాగళమే ఆయుధంగా పనిచేస్తున్న GMK9 టీవీకి స్వాగతం. ఇది ప్రజల తిరుగుబాటు. ప్రజలు గాని కండెర్ర చేస్తే మీ ఊర్లోనే మీకు పుట్టుగతులుండవు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తాడంట. నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు. కబద్దార్, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాను. నిలబడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా ఆడబిడ్డలని నిందించినరు, కార్యకర్తలని వేధించినరు. ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్. ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశము, తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. కడిత పథకం ఉండదా, పసుపు జెండ మోసే కార్యకర్త ప్రాణముండదా. ఇది బిక్కు బిక్కుమంటూ బతికే ఆంధ్ర రాష్ట్రమా, రాబందులేలుతున్న రౌడీల రాజ్యమా. శిల పలక మీద పేరు మార్చితే తెలుగు గుండెలున్న చరిత మారదే. కడుపు నింపే క్యాంటీన్ను కూల్చితే నిరుపేద కడుపు కన్న మందదే. దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు భల్. ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశము, తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. న్యాయమైన కేసు పెడితే నిలవలేదుగా, మేఘమట్టు నిలిచి సూర్యుడునే గెలవలేదుగా. న్యాయమైన తీర్పుని మీరిన్నరు కదా, రేపు తూర్పు నముదయించేది చంద్రుడే కదా. పసుపు రాసుకుంటది ప్రతి గడప, పండగొస్తది ప్రతి ఇంటి నొదలక. కళ్ళ చూస్తదిలే మీ కను పాప, కనికరిస్తాం ప్రతిపక్షం అనక. దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్. ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము, దడుసు బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్న గారు ప్రచారానికి ఇక్కడికి రావడం జరుగుతున్నది. ఇస్లాం యూనిటీ ఇన్ఛార్జ్ కల్పన రాణి, ఆమెతో ఇక్కడ క్యాన్వాసి ప్రసాద్ అన్న చిన్న జనసందర్భ సంఘంగా ఆహ్వానించి మీరు రాకపోయినా మిమ్మల్ని మేము స్వాగతించి మీకు చేస్తాము. ఈ వైఎస్ఆర్ పార్టీ అరాచక పాలనలో తీసుకొచ్చినాము అని చెప్పి వాళ్ళే స్వచ్ఛందంగా చెప్తున్నారు. దీన్ని బట్టి మన దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్న గెలుపు ఖాయమని తెలియజేస్తున్నారు.
తరాలకి ఉద్యోగ అవకాశాలు కానీ ఉపాధి అవకాశాలు కానీ అన్ని రకాలుగా కూడా చంద్రబాబు నాయుడు మాత్రమే చేయగలరు. చంద్రబాబు నాయుడు పైకి ఎవరు చేయలేదు. రాష్ట్రాన్ని ఎప్పుడైనా ప్రజలతో మేలుకొని మంచి ఆలోచన చేసి విద్యావంతులు మేధావులు అందరూ కూడా ఆలోచించి ఓటేసి ఉమ్మడి కూటమిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, బీజేపీ నాయకత్వం వర్ధిల్లాలి, జనసేన నాయకత్వం వర్ధిల్లాలి. ఈరోజు అనంతపురం నగరంలో కూటమి అభ్యర్థి దగ్గుబాటి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఆయన గెలుపు కోసం 4వ డివిజన్ 5వ డివిజన్లో ప్రచారం పెద్ద ఎత్తున భారీగా జరుగుతుంది. ఖచ్చితంగా ఈ 2024లో కూటమి పరిపాలన చేస్తుంది, కూటమి ప్రభుత్వం నిర్వహిస్తుందని చెప్తున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో ముందుకు పోతుంది. పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ముందుకు నడుస్తారు. అదేవిధంగా దేశంలో కూడా ఎక్కడా లేని కనీవిని ఎరిగిన రీతిలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరింకోసారి ప్రమాణ స్వీకారం చేస్తారని తెలియజేస్తున్నాం. అదేవిధంగా అనంతపురంలో కూడా దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు 2024 కాబోయే ఎమ్మెల్యేని ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున చెప్తున్నాం. మేము కూడా జనసేన పార్టీ తరఫున మా జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ప్రతిరోజు క్యాన్వాస్లో పాల్గొనడం జరుగుతుంది. నిన్నటి నుంచి స్టార్ట్ చేశాం. ఖచ్చితంగా పెద్ద ఎత్తున చేసి ఖచ్చితంగా విజయాన్ని కృషి చేస్తాం. ఖచ్చితంగా విజయం మనదే అని కూడా తెలియజేస్తాం. జై హింద్, జై జనసేన, జై టీడీపీ. కార్యకర్తలు అయితే ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి 13వ తేదీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. 13వ తేదీ ఎన్నిక కోసం ప్రతి కార్యకర్త ముందుకొచ్చి గట్టిగా కష్టపడతా ఉన్నాం. మేము ఈ వారం రోజులు గట్టిగా పనిచేస్తాం. మేము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి మనం అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు. అలాగే మా మేనిఫెస్టో వచ్చిన తర్వాత ఇంకా బ్రహ్మరథం పడుతున్నారు. మేనిఫెస్టోలో ముస్లిమ్స్కి అయితే ఏమి, తర్వాత కాపు కమ్యూనిటీకి అయితే ఏమి, ప్రతి ఒక్క సామాజిక వర్గానికి న్యాయం చేశారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అలాగే పెన్షన్స్ గత నెలలో కానీ దాదాపు 33 మంది చనిపోయారు. సచివాలయ సిబ్బంది దాదాపు 12-13 మంది ఉన్నారు. కానీ వాళ్ళు పంచుకోకుండా బ్యాంకులకు వేయడము, లేకపోతే పెద్దవాళ్ళని క్యూలో నిలబెట్టి వాంటెడ్లీ అరెస్ట్ చేసి ఇబ్బంది పెడతా ఉన్నారు. సేమ్ ఈసారి కానీ అలాగే జరుగుతుంది. కనీసం పెన్షన్స్ 13 మంది ఇంతకుముందు పంచాయతీ సెక్రటరీ ఒకడే పనిచేసేవాడు ఊరికి వెళ్ళి 2014-19 నుంచి. ఇప్పుడు దాదాపు 12-13 మంది ఊర్లో సిబ్బంది ఉన్నా కానీ కనీసం వాళ్ళకి పంచుకోకుండా ముసలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కనీసం ఇప్పుడన్నా తేరుకొని గవర్నమెంట్ పెన్షన్స్ ఇంటింటికి పంపించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. అంటే ఈ పెన్షన్లు పంపిణీ విధానంలో అంటే ప్రతిపక్షం పైన బురద జల్లే విధంగానే కేవలం బురద జల్లే కోసమే పెన్షన్స్ ఆఫీస్కి వచ్చి తీసుకోమని చెప్తున్నారు, లేకపోతే బ్యాంకుల్లో వేస్తున్నారు. క్యూలో ఎండకి నిలబెట్టేసి వాళ్ళని చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. థ్యాంక్ యూ సార్.